హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే బాగున్నా బాగోపోయినా మీరు కామెంట్స్ చేస్తే బాగుంటే వెల్ అండ్ గుడ్, ఇంకా ఇన్స్పిరేషన్తో ఎక్కువ చేస్తాను. బాగోపోయినా వాటిని కరెక్ట్ చేసుకొని ఇంకా మంచి కంటెంట్ చేయాలని నా యొక్క ఇంటెన్షన్. దయచేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేయాలని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎన్నుకున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఎప్పటి నుంచో బర్నింగ్ ఇష్యూ అయినా సరే రాను రాను ఆ ఇష్యూ తగ్గకుండా ఇంకా కొత్త పోకడలు తీసుకుంటూ ఆ ఇష్యూ పెద్దదవుతుంది. దానివల్ల పిల్లలు అనాథలు అవుతున్నారు, అన్యం పుణ్యం ఎరగని ఆ పిల్లలు అనాథలు అవుతున్నారు అని చెప్పి ఓల్డ్ టాపిక్ అయినా నాకు తెలిసిన కొన్ని కొత్త విషయాలు చెప్దామనే విషయం మీద ఈ కంటెంట్ ఎన్నుకున్నాను. అందు గురించి ఈ కంటెంట్ పేరేం పెట్టానంటే విచ్ఛిన్నం అవుతున్న వివాహ బంధాలు, అనాథలు అవుతున్న పసివాళ్ళు. వివాహం అనగానే మీ అందరికీ తెలుసు, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వేరే వేరే ఇంట్లో పెరిగిన వాతావరణం నుంచి వచ్చి వాళ్ళకంటూ ఒక సొంత అభిప్రాయాలు, సొంత అభిరుచులు, ఇష్టాలు, కోరికలు అన్ని కలిగిన వాళ్ళ ఇద్దరిని ఒకటిగా చేసి మీరు బతుకున్నంత కాలం ఒకటిగా జీవించమని ఇద్దరు మనుషులను కలిపే కార్యక్రమమే వివాహం. ఇద్దరు మనుషులను కలిపే కార్యక్రమే వివాహం. ఎందుకన్నానంటే మనసుల్ని కలపటం అనేది ఎవరి తరం కాదు. మనసుల్ని కలపటం కానీ విడగొట్టడం అనేది కానీ అది ఎవరి గురించి వాళ్ళు సరిచేసుకోవలసిన విషయం కాబట్టి మనసుల్ని ఎవరు కలపలేరు. సో దట్ ఐ యూజ్డ్ ఇద్దరు మనుషులు మాత్రం కలిపే కార్యక్రమం అన్నాను. దీనికి రీజన్ కూడా చెప్తాను. సరే, వివాహ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇద్దరు కొత్త వ్యక్తులు కాబట్టి ఒకరికి ఒకరు పరిచయం లేని సందర్భంలో కొత్తగా ఉంటాయి కాబట్టి కొత్తగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి, ఏది చేసినా మనకి ఇష్టంగానే ఉంటది కాబట్టి ఒకరి అభిప్రాయాలు ఒకరికి వేరుగా ఉన్నా సరే ఆ క్రొత్తలో, ఆ మ్యారేజ్ అయిన సంతోషంలో, ఆ ఎంజాయ్మెంట్, ఆ మూమెంట్లో ఆ తప్పులన్నీ మనకు ఒప్పులుగా కనపడతాయి కాబట్టి ఎవరి అభిప్రాయము ఏది తప్పైనా ఒప్పైనా అబ్జెక్ట్ చేయకుండా కొంతకాలం సాఫీగా జరిగిపోయే క్రమంలో అనేకమైన ప్రోగ్రామ్స్, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి వారం ఉండాలంటారు, వీళ్ళింటికి వెళ్ళి ఒక 10 రోజులు ఉండాలంటారు, ఈలోపు రిలేటివ్స్ వీళ్ళు హనీమూన్ ట్రిప్స్ రిగార్డింగ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈలోపు వాళ్ళ పెళ్ళికి గుర్తుగా ఒక పాప బాబు పుడతారు. పుట్టిన తర్వాత నుంచి ఎప్పుడైతే ఈ భార్య భర్తలకి తప్పనిసరిగా కొంచెం గ్యాప్ వస్తుంది. ఎందుకనంటే వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, ఎస్పెషల్లీ తల్లి కాన్సన్ట్రేషన్ అంతా ఆ పుట్టిన అమ్మాయి అబ్బాయి మీద ఎక్కువ బాధ్యత. అంటే ఆవిడ్ని పెంచవలసిన బాధ్యత ఎక్కువగా తల్లి మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఆ నీడ్స్ అవన్నీ తల్లే తీరుస్తుంది కాబట్టి టైం ఇప్పటి వరకు భర్తకి స్పెండ్ చేసిన టైం అంతా ఆ పాపకో బాబుకో స్పెండ్ చేయటం వల్ల భర్తకు కూడా ఎంతవరకు అంటే తను చేయవలసిన పనులు చేసుకుంటాం, ఇంట్లో అవసరమైన వస్తువులు ఇవ్వటం, ఏదన్నా అవసరమైతే మాట్లాడుకుంటాం, పిల్లల పుట్టక ముందున్న ఇంటిమసీ కూడా తగ్గిపోవటం వలన వాళ్ళు అప్పుడు వరకు వాళ్ళల్లో ఫస్ట్ నేను చెప్పినట్లు ఎవరి అభిప్రాయాలు, ఎవరి అభిరుచులు, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పానో ఇద్దరికి గ్యాప్ వచ్చిన తర్వాత అవి మెల్లగా బయటికి రావటం మొదలు పెడతావి. వాటిల్లో మనం ఏమంటామంటే మన ఈగో, మన వ్యక్తిత్వం, మన యొక్క యాటిట్యూడ్ అది బయటపడిన కాడి నుంచి మెల్లగా ఒకళ్ళ మాట తప్పు అనిపించినప్పుడు అందులో 2-3 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఫస్ట్ లో కొత్తగా ఉన్నప్పుడైతే కొత్త వ్యక్తి కదా మనం చెప్తే ఏమని అనుకుంటారేమో అని చెప్పి అబ్జెక్ట్ చెప్పకుండా ఉంటాం. అలవాటు అయిపోయిన కాడి నుంచి స్వేచ్ఛగా మనలో ఉన్న ఆలోచనలు ఎదుటి వ్యక్తి చెప్పింది తప్పు అని అనిపించినప్పుడు తప్పనిసరిగా ఇది కాదు అది అని డెఫినెట్ గా అమ్మాయి గాని అబ్బాయి గాని చెప్పడం మొదలు పెడతారు. కొంతమంది దాన్ని
యాక్సెప్టబుల్ గా తీసుకొని ఓకే ఇది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చేమో అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళు, భార్య అయినా భర్త అయినా ఎవరు చెప్పినా ఏదో ఒకటి మన ఫ్యామిలీ మామూలుగా రన్ అయిపోవాలి, మన పిల్లల కోసమే మనం లైఫ్, ఇంకా మన ఎంజాయ్మెంట్లన్నీ అయిపోయినాయి కాబట్టి పిల్లల్ని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లే వరకు తల్లిదండ్రులు ఐక్యమత్యంగా ఉంటేనే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అని ఆలోచించి కాపురాలు చేసేవాళ్ళు చాలా జంటలు ఈ రోజు కూడా ఉన్నాయి. ఎందుకనంటే అబ్జెక్షన్ చెప్పటం మొదలు పెట్టిన కాడ నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఏకీభవించినప్పుడు తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. అప్పుడు నుంచే మన దాంపత్య జీవితంలో వివాహ బంధంలో మెల్లగా బీటలు వారటం మొదలు పెడుద్ది. ఎప్పుడైతే ఆ బీటలు వారటం మొదలు పెట్టినప్పుడు ఇంకా దాన్ని సీరియస్ గా తీసుకొని నేనే ఎందుకు తగ్గాలి, నేనే ఎందుకు ఎప్పుడు యాక్సెప్ట్ చేసినట్టు ఉండాలి అనే అభిప్రాయం ఎవరికి వచ్చినా సరే తప్పనిసరిగా ఆ రిజెక్షన్ ఎంతవరకు వెళ్ళినా పర్వాలేదు అనుకున్న వాళ్ళే విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. తీసుకోకపోయినా ఇంకొక చేసే అతి ఘోరమైన పని అంటే, ఘోరమైన పని ఎందుకన్నానంటే మన ఇద్దరు విషయంలో జరుగుతున్న వ్యవహారాన్నంతటికి మూడో వ్యక్తిని ప్రమేయం చేయటం. మన ఇంట్లో జరుగుతున్నవి భార్యాభర్తల మధ్యలో ఉన్న విషయంలోకి ఎప్పుడైతే మూడో వ్యక్తి వస్తాడో తప్పనిసరిగా అది అతకది సరికదా, ఇంకా విడిపోద్ది 100%. ఎందుకనంటే మూడో వ్యక్తి అంటే ఫ్రెండ్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఈవెన్ ఆపోజిట్ తల్లిదండ్రులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు నా కూతురు ఎలా బతికింది కదా, మా అల్లుడు గారు ఎలాగ అన్నారని చెప్పి ఈయన ఏదన్నా ఒక మాట అందంటే గనక ఆయన తేలిగ్గా తీసుకున్నవాడైతే ఓకే, వీళ్ళెవరో నాకు చెప్పడానికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ ఇష్ట ప్రకారం నేను నడుచుకోవాలా అనుకునే మనస్తత్వం ఉందంటే గనక వాళ్ళు చెప్పినప్పుడు ఏమంటాడో తెలియదు కానీ తర్వాత మాత్రం కంపల్సరీగా అమ్మాయి నా మనసులో పెట్టుకొని టార్చర్ మాత్రం తెచ్చుకుంటాడు, అది గ్యారంటీ. అట్ ద సేమ్ టైం భర్త దగ్గర వరే మీ ఆవిడ మా మాట వింటలేదురా, మేము చెప్పినట్టు చేయట్లేదురా, తను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుందిరా అని చెప్పే తల్లిదండ్రుల మాట విని కూడా భార్య మీదే ఎక్కువగా నింద వేసి ఆ అమ్మాయి అన్నా అనకపోయినా నీదే తప్పుని నిరూపించడానికి అందరూ ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తి అయినా సరే తలగ్గి ఉండటానికి ఇష్టపడరో తప్పనిసరిగా ఎవరి అభిరుచులు ఎవరిష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి కూడా మనసులో ఒక అభిప్రాయం ఎప్పుడైతే పైకి కనపడేలాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నంత మాత్రాన వాళ్ళ మనసులన్నీ స్వచ్ఛంగా ఉంటాయని ఎప్పుడు అనుకోకూడదు. భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే మన వ్యక్తిగతంగా మన ఆలోచనలో ఏమొస్తున్నాయో అన్న దాన్నే మెయిన్ గా ప్రధానంగా తీసుకుంటాడు ఏ మనిషి అయినా సరే. అందుకోసమని మన మనసు హర్ట్ అయిందంటే గనక ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సిచ్యువేషన్లో 99% ఉండవు ఈ రోజుల్లో. ఈ రోజుల గురించే మాట్లాడుతున్నాను. ఇదివరకు రోజుల గురించి మాట్లాడాలంటే అసలు నేను ఈ వీడియో చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎందుకనంటే అవన్నీ గోల్డెన్ డేస్. ఇప్పుడు ఇవి గోల్డెన్ డేస్ నుంచి బాగా ఛిద్రమైపోయినాయి కాబట్టి మ్యారేజ్ జరుగుతూ ఉండంగానే తాడి కట్టినమ్మటే గొడవ జరిగి అక్కడ కొట్టుకొని విడిపోతున్న వీడియో మొన్న ఒకటి వైరల్ అయింది. 2 నెలలు 3 నెలలు 4 నెలలకు కూడా విడాకులు తీసేసుకుంటున్నారు, లేకపోతే వేరువేరుగా ఉంటున్నారు. అనేకమైన కారణాలు చెప్తారు. మామూలుగా మీరు విని ఉన్న విషయాలైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటారు, లేదు ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకం లేదంటారు, విశ్వాసం లేదంటారు, లేదా అక్రమ సంబంధాలు అంటారు. ఎన్నో కారణాలు చెప్తారు. నేను వీటిలన్నిటి జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇవన్నీ తెలిసిన విషయాలే. కాకపోతే వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చే సందర్భాలు మాత్రమే చెప్తున్నా. ఎందుకనంటే వేరే వేరే వ్యక్తులుగా వచ్చిన వాళ్ళందరికీ
ఇద్దరు కలిసి ఉండటం అనేది ఇంపాసిబుల్. అట్ ద సేమ్ టైం ఒక సర్వే ప్రకారం అరేంజ్డ్ మ్యారేజెస్ కంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి అన్నారు. ఎందుకనంటే వాళ్ళు తల్లిదండ్రులు చూసే వరకు కూడా ఆగకుండా, మీరు మాకు చేయాల్సిన అవసరం ఏమి లేదు, మేము మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా జీవించేస్తామన్న మూమెంట్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఒప్పుకుంటే ఇంట్లో ఒప్పుకున్నట్టు చేస్తారు, లేకపోతే ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టం అయిపోయిన వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన చోట మ్యారేజ్ చేసేసుకుంటారు. అవసరమైతే మళ్ళీ డైవర్స్ తీసుకొని కూడా ఇంటికి వచ్చేయచ్చు 1-2 రోజుల్లోనే. 1-2 రోజుల్లోనే ఎందుకంటున్నానంటే అటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మ్యారేజ్ చేసుకుంటానని తీసుకెళ్లి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్న తర్వాత వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. ఇది నేటి లవ్కి అసలైన నిర్వచనం. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు గొడవ వస్తున్నారంటే, మనకి ఆ అమ్మాయి గాని ఆ అబ్బాయి గాని నచ్చినప్పుడు వాళ్ళు దక్కాలంటే గనక వాళ్ళ దక్కాలన్న పాయింట్ మీద ఆలోచిస్తాం, కానీ ఆడు మంచోడు కాదురా అని చెప్పిన వాడు మంచోడు కాదంటారు. ఇంకంతకు మించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. సో ఎవరి మాట వినరు. వాళ్ళిద్దరూ అందరు లవర్స్ లాగా కాదు, మన ఇద్దరు వేరు వేరు అని అనుకుంటాం. నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటారు. ఆ మాట అసలు నమ్మకండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నవాడు అయితే అమ్మాయితో పూల వ్యాపారం అన్న పెట్టిస్తాడు, లేకపోతే చంపేసిన తర్వాత చచ్చిపోయిన తర్వాత పూలు పెడతారు కదా, చంపానని చంపేస్తాడు. నిన్ను బాగా చూసుకుంటానన్న వాళ్ళు నమ్మండి, కానీ పూలలో చూసిన పూలల్లో పెట్టి చూసుకుంటానన్న వాళ్ళు మాత్రం పొరపాటు నమ్మకండి. అలా నమ్మిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది పూల వ్యాపారాలు చేసుకుంటున్నారు, లేకపోతే చనిపోయి మరి స్వర్గంలో ఉన్నారు నరకంలో ఉన్నారో మనకైతే తెలియదు. ఎందుకంటే ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. సో ఇక్కడ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా 2 మ్యారేజ్ చేసుకున్న తర్వాత అభిప్రాయాలతో విడిపోయిన తర్వాత పిల్లల విషయానికి వచ్చేటప్పటికి, విడిపోయిన తర్వాత సాధారణంగా చిన్నపిల్లల యొక్క బాగోగులు చూడటానికి కోర్టులైనా ఏవైనా డైవర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక కొంత ఏజ్ వచ్చే వరకు తప్పనిసరిగా తల్లి దగ్గరే ఉంచుతారు. అదొక అడిషనల్ భారం ఆ పాపను చూసుకునే క్రమంలో. అట్ ద సేమ్ టైం తండ్రికి కూడా ఆ పాపను చూడాలని ఉంటది, కానీ తల్లి దగ్గరే ఉంటున్నందువల్ల, అక్కడికి వెళ్ళకపోయినందువల్ల ఇంకా ఎవరిదో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పిల్లలు ఆ ఇంటి వాతావరణం నుంచి బయటికి ఎప్పుడైతే అడుగు పెడతారో స్కూల్కి, అందరు తల్లిదండ్రులు చక్కగా స్కూల్కి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళటం చూసిన కాడ నుంచి వాడు మనస్సులో ఒక మచ్చ ఏర్పడుద్ది. మా అమ్మ నాన్న కూడా నన్ను స్కూల్కి తీసుకురావచ్చు అనుకుంటాడు ఆ పసివాడు, కానీ వెనక జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటో వాడికి తెలియదు. ఏదన్నా అడుగుతా అమ్మ నాన్న ఏదన్నా అంటే దూరమే, నీకెందుకు ఆ విషయాలు, లేకపోతే ఊరు వెళ్ళారు, లేదా క్యాంప్ వెళ్ళారు, లేకపోతే ఇంకేదో అయ్యారని అలా నడిపించుకుంటూ వస్తారు. కానీ తప్పనిసరిగా ఆడికి ఏదో ఒక రోజు తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళ యొక్క మనస్తత్వంలో తప్పనిసరిగా ఈ సొసైటీ మీద, ఆ తల్లి మీద కానీ, ఆ వదిలిపెట్టిన తండ్రి మీద కానీ ఒక రకమైన దాన్ని ఉద్వేగం అనొచ్చో, భావోద్వేగం అనొచ్చో, కోపం అనొచ్చో, ద్వేషం అనొచ్చో, అనేక రకాలైన పదాలు పెట్టచ్చు. అవి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కొంతమంది ఈ అమ్మాయి విషయంలో లేకపోతే ఈ అబ్బాయి విషయంలో మనం ఇద్దరికి ఏకం అవ్వలేక, మాటలు కలవలేక, ఒకళ్ళ మనస్తత్వాలు కలవలేక విడిపోయాం. కానీ వేరే అమ్మాయి కానీ వేరే అబ్బాయి కానీ పరిచయం అయినప్పుడు వాళ్ళని చేసుకుంటే మన లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి డైవర్స్ తీసుకునే వెంటనే ఆటోమేటిక్ గా మనిషి అన్న తర్వాత ఎవరొకొకరు పరిచయం అవుతారు. వీళ్ళ బాధనంతా వెళ్ళగొక్కున్నప్పుడు వాళ్ళు నాకంటే మంచివాళ్ళు లేరు, నిన్ను చూసుకుంటాకే ఆ సంబంధం చెడిపోయింది అన్నట్టు చెప్పిన మాటలు విని వెంటనే వాళ్ళు కూడా చేసుకుంటారు. అది కూడా ఎంతకాలం ఉంటుందంటే, మనం ఏదైనా కొత్త షర్ట్ కానీ కొత్త ప్యాంట్ కానీ కొనుక్కున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా చిరిగిపోతే దానికి పాత క్లాత్ తీసుకొచ్చి అతికేస్తే ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఉంటుంది. కొత్త క్లాత్ కి కొత్త క్లాత్ తో అతికేస్తే ఎంతకాలం ఉంటుందో, పాత క్లాత్ తో అతికి వేస్తే ఎంతకాలం ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి, ఎంతకాలం ఉంటుంది అనేది. సో డెఫినెట్ గా అది కూడా
ఒకరికొకరు కాంప్రమైజ్ అయితేనే రన్ అవుద్ది, లేకపోతే వాళ్ళు ఏమన్నా స్వర్గం నుంచి దిగి రాలేదు. మనసులు కలవనంత వరకు నువ్వు 100 పెళ్లిళ్ళు కాదు 1000 పెళ్లిళ్ళు చేసుకున్నా సరే కలిసి జీవితాంతం బతకటం అనేది ఇంపాసిబుల్. సరే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ పిల్లల్ని ఆ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సొంత పిల్లల్లాగా మాత్రం చూడరు 100%. వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా సరే వీళ్ళు పరాయి వాళ్ళలాగానే చూస్తారు. వాళ్ళు తల్లి గాని తండ్రి, పాత తండ్రి గాని పాత తల్లి గాని ఉన్నప్పుడు ఒకలాగా చూస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ యొక్క వికృత రూపం ఏంటనేది చూపిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదొక టార్చర్ వాడికి. అప్పటి నుంచి ఆ బాధ భరించలేక వీళ్ళ యొక్క గోల్ ఏంటంటే ఆ పిల్లల్ని ఇంటి నుంచి పంపించేస్తే మేము హ్యాపీగా ఉంటాము అన్న టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ టార్చర్ పడతా ఉంటే ఇంటి నుంచి పారిపోయే పిల్లలు ఉంటారు. పారిపోయిన తర్వాత పోలీసు వాళ్ళకిద్దరికి ఎక్కడో ఒక అనాథాశ్రమంలో కానీ లేకపోతే ఏదన్నా ఒక స్వచ్ఛంద సంస్థలు నడిపే హోమ్లో కానీ పెట్టిన తర్వాత ఒంటరితనంగా బతికిన వాడు ఎప్పుడైనా సరే, అందులో వీడి చిన్న పిల్లవాడు వాడికి సరిగ్గా ఈ ప్రపంచం అంటే ఏంటో తెలియదు. కనీసం వాళ్ళ అమ్మా నాన్నతో గడపాల్సిన టైంలోనే వాడికి ఎప్పుడైతే ఇన్ని అబ్స్టాకిల్స్ వచ్చినాయో తప్పనిసరిగా నేర స్వభావం అనేది వాళ్ళు కంపల్సరీగా వస్తుంది. నేర స్వభావం అనగానే మర్డర్లు చేసేయటం లేకపోతే రేపులు చేసేయటమే కాదు, ఒకరితో ఒకరు విభేదించటం తప్పనిసరిగా ఏర్పడద్ది. అందు గురించే ఈ రోజుల్లో మైనర్స్ కూడా బాల నేరస్తులుగా మారుతున్నారు. ఆ బాల నేరస్తులుగా మారిన వాళ్ళు పెద్ద అయిన తర్వాత క్రూరమైన కఠినమైన మనస్తత్వం గల నేరస్తులుగాను, మానసికమైన ఒక భావోద్వేగాలు అణుచుకోలేకుండా ఎవరో ఒకళ్ళ మీద పగ తీర్చుకునే వ్యక్తుల్లాగా తయారైపోతున్నారు. ఇట్ ఈస్ కామన్. ఎందుకనంటే వాడికి ఏది మంచో ఏది చెడ్డో చెప్పటానికి ఎవరూ లేరు. వీళ్ళ సుఖం కోసం ఆ పుట్టిన చిన్నపిల్లల్ని అన్యాయంగా వాళ్ళని పంపించేసినా పారిపోకపోయినా అదే ఇంట్లో ఉన్నా వాడి యొక్క వెలితి ఫస్ట్ ఎవరికైతే పుట్టారో వాళ్ళు లేని వెలితి వాడికి ఎప్పుడు తప్పనిసరిగా ఉంటది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఏది చెప్తే దానికి అడ్డు చెప్తే ఫస్ట్ మ్యారేజ్ లాగా ఇది కూడా వెళ్ళిపోతే విడిపోద్దేమనే ఉద్దేశం మీద వాళ్ళ మాటిని పిల్లల్నే టార్చర్ పెడతారు. ఇద్దరు తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఎన్నో చూస్తున్నాం. వాతలు పెడుతున్నారు, స్టవ్ల మీద కూర్చోబెడుతున్నారు. అంత క్రూరమైన స్వభావం ఎందుకు వచ్చేస్తుందో ఆఫ్టర్ ఎక్స్ట్రా మెరిటియల్ లైఫ్ అనిపించే సందర్భంలోనే వాళ్ళ యొక్క అడ్డు వస్తున్నారని ఇటువంటి నీచమైన అతి క్రూరమైన పనులు చేస్తున్నారు. దానికి అంత నీచమైన క్రూరమైన పనులు చేయక్కర్లేదు. వాళ్ళు ఎవరికి పుట్టినా పసిపిల్లలే. వాళ్ళని ఎక్కడన్నా హాస్టల్లో పడేసో లేకపోతే ఇంకెక్కడన్నా చేసో వాళ్ళు దారి వాళ్ళు పెట్టుకుంటే, ఇందాక నేను ఒక మాట అన్నాను, దానికి కొంచెం కరెక్షన్ చెప్తున్నాను. ఇలాగా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళందరూ నేరస్తులు అవుతారని నిందకనంటూ ఒకసారి క్షమించండి. నా చిన్నప్పుడు నేను ఇన్ని కష్టాలు పడ్డాను. నేనంటూ పెద్ద అయిన తర్వాత నాకంటూ ఒక లైఫ్ వచ్చిన తర్వాత ఇటువంటి లైఫ్ అనిపించే వాళ్ళందరికీ సహాయం చేయాలి అని టార్గెట్ పెట్టుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు అనేక మందికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇందాక నేను చాలా మందిని చూశాను. ఇన్ మై ప్రొఫెషన్ లో చాలా మందిని చూశాను. దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్. కాకపోతే మెయిన్ గా ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే, మీ ఇద్దరు మనస్తత్వాలు కలవలేదన్న దానికోసం పిల్లల్ని అనాథలుగా చేసేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ ఇద్దరు ఈగో కోసం వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈ సొసైటీకి దూరంగా ఒక అందరూ వెలివేసే వ్యక్తిగా పెంచడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? కొంతకాలం అయిన తర్వాత ఎవరూ లేకోకుండా మీ ఇద్దరు మాత్రమే హ్యాపీగా ఎంజాయ్ ఎంతకాలం చేస్తారు? ఒక 40-50 సంవత్సరాల తర్వాత మీరు మంచాన్ని పడితే మిమ్మల్ని చూసే దిక్కు కూడా ఉండరు. ఎందుకనంటే అంత కఠినంగా పెంచిన ఆ పిల్లలు మీరు ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూస్తారు.
ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి ఆసరా లేకుండా మనం ఎలా బతకలేమో, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మన కన్న పిల్లలు మనకు ఆసరాగా లేకపోతే గనక మనం ఎట్టి పరిస్థితుల్లో బతకం. ఆడు ఎంత కింగ్ అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, ఎవరైనా సరే తన పనులు తనను చేసుకొని స్థితి అంటూ ఒకటి వస్తుంది. అప్పటి వరకు బతుకుంటే నిన్ను చూసేది నువ్వు కన్న పిల్లలే. మరి నువ్వు ఇప్పుడు నీ సుఖం కోసం చూసుకొని వాళ్ళని రోడ్డు మీద అనాథల్లాగా వదిలేసే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నిన్ను చూస్తాకి ఎవరన్నా వస్తారా? పక్క వాళ్ళన్నా వస్తారా? కనీసం నీకు బాగోకపోతే ఈవెన్ హాస్పిటల్ తీసుకెళ్ళటాకన్నా ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. ఎందుకనంటే వీళ్ళ పిల్లల్ని ఎంత ఘోరంగా చూశారో, ఇటువంటి వాళ్ళు పోతేనే మంచిదని చెప్పి కంపల్సరీగా చూస్తారు. ఈవెన్ నేనున్నా సరే అలాగే చూస్తాను. అటువంటి వాళ్ళకి పొరపాటున హెల్ప్ చేయకూడదు కూడా. అందుకోసమని వివాహ వ్యవస్థ అనేది మన దేశంలో ఇతర దేశాలతో ఎప్పుడు పోల్చుకోమాకండి. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. మన దేశంలో వివాహ వ్యవస్థ అనేది చాలా ఒక పవిత్రమైన కార్యం, ఒక మనిషిని పరిపూర్ణుడిగా చేసే కార్యక్రమం. అండ్ మీ ద్వారా పుట్టిన పిల్లల్ని ఈ సొసైటీకి పరిచయం చేసి వాళ్ళని ఒక ఉన్నతమైన స్టేజ్కి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మళ్ళీ పిల్లల్ని కలిగించి ఈ సమాజాన్ని డెవలప్ చేయటానికే ఈ వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది. కానీ మీ మన సుఖాలు మన సంతోషాలు తీర్చుకోవడానికి మాత్రమే ఏర్పడింది వివాహం అన్న ఉద్దేశం ఏదన్నా ఉంటే మార్చుకోండి. తప్పనిసరిగా ఇద్దరు మనస్సులు కలవాలి అంటే అది ఇంపాసిబుల్. మనమే ఇప్పుడు ఒక రకంగా ఉంటాం, ఒక అరగంట తర్వాత ఒక రకంగా ఉంటాం, ఒక గంట తర్వాత ఒక రకంగా ఉంటాం. మనమే ఒక రోజులో ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తాయో, ఎన్ని మంచి ఆలోచనలు వస్తాయో, ఎన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయో వాటిలన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మనమే సర్ది చెప్పుకొని మన అంతరాత్మ గద్దిస్తుంది కాబట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు వేరే వాళ్ళు మనం చెప్పినట్టు ఎందుకుంటారు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటావు? ఈ యొక్క లాజిక్ ఆలోచించండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత డైవర్స్ తీసేసుకుంటాం అనేది ఈజీయే. తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? తర్వాత అందరికీ చులకనే అవుతాం. అయితే ఒక చిన్న ఎగ్జంప్షన్, మా లైఫ్ గురించి, మా ఫ్యామిలీస్ గురించి, మా ఫ్యామిలీలో జరుగుతున్న స్ట్రగుల్స్ గురించి నీకేం తెలుసు? నువ్వు సింపుల్ గా ఒక వీడియో చేసేస్తే మారిపోవాలి అన్న వాళ్ళకు కూడా నేను సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే మన యొక్క ప్రాణానికి హాని ఉంది ఇక్కడ. ఈ ఇంట్లో గనక ఉంటే గనక ఇక నాకు జీవితం అనేది ఉండదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా విడిపోవటమే మంచిది. ఎందుకనంటే ఒక వ్యక్తి మారతాడు అనుకుంటే మారతాడు లేదో అన్నది మనకు కొంతకాలం వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది. ఇతను మారడు, రోజు రోజుకి వాళ్ళ మూర్ఖత్వం పెరిగిపోతుంది అనుకుంటే ఇంకా మారతాడు అని చెప్పి అక్కడే ఉంటే గనక పశువన చేసేటప్పుడు లేదా గొర్రెని నరికేటప్పుడు మెడకాయ ఉంచి ఎలాగో తెలియనట్టు పాపం అమాయకంగా ఉంటుందో మన చావును మనం అలా కొని తెచ్చుకుంటా వాళ్ళు అవుతాము. నేను చెప్పేది ఇగో హత్య అయ్యి చిన్న చిన్న విషయాలకే ఈ రోజుల్లో అతి చిన్నమైన విషయాలు కూడా విడిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఎందుకైనా కొంతకాలం హ్యాపీగా కలిసి జర్నీ చేశాం కాబట్టి విడిపోయినా మరొక్కసారి కలుపుకొని ఆ పాత్ర జ్ఞాపకాలు అవన్నీ గుర్తు తెచ్చుకొని మరొక్కసారి ఎంజాయ్ చేయటానికి, మరొక్కసారి దాన్ని రీలైఫ్ చేయటానికి, రీలైఫ్ చేసుకుంటాకి, మన పిల్లల కోసం అన్నట్టు ఒక్కసారి ఆలోచిస్తారని ఇంటెన్షన్ మీద ఈ వీడియో చేశాను. హార్డ్ విషయాలు అయితే గనక ఆ యొక్క సందర్భాన్ని బట్టి నేను చెప్పలేను కాబట్టి అవి ఎంత క్లిష్టమైన సందర్భాలు అయితే కనుక నేనే చెప్తున్నాను. చిన్న చిన్న విషయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే మన లైఫ్ అనేది ఒకసారి దెబ్బ తిన్న తర్వాత రెండోసారి కూడా దెబ్బ తినదు అని చెప్పడానికి మన దగ్గర పూర్తి ఆధారాలు ఉండవు. ఎందుకనంటే ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అటువంటప్పుడు మళ్ళా ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళా కొత్తగా చేసుకొని ఇవన్నిటికంటే పాత వాటిల్నే సరి చేసుకొని చక్కగా మనకి ఇష్టమైనవే పాతవి కూడా, ఒక బట్టలు మనకి ఇష్టమైన డ్రెస్ కొనుక్కున్న పాత ఏనేమిటో వెంటనే చించేసి కాల్చేయం కదా.
వాటిని కూడా చక్కగా అరేంజ్ చేసుకొని బాగున్నప్పుడు అవి కూడా వేసుకొని ఇంకొకసారి వెళ్ళాలని ఎలా ప్రయత్నం చేస్తామో, కొంచెం ఇబ్బందిగా ఉండి డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు అందరూ ఒక్కసారి ఆలోచించి స్టార్టింగ్ లో మీ యొక్క లైఫ్ ఎలా ఉండేది, లవ్ చేసుకున్నప్పుడు మీ లైఫ్ ఎలా ఉండేది, ఎన్ని వాగ్దానాలు చేసుకున్నారో, ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నారో అవన్నీ నిజం చేసుకోండి. అలాగే అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్న జంటలు అనేకమైనవి ఉంటాయి. వాళ్ళకు కూడా ఇంకొకటి గొడవలు రాకోకుండా ఏ కుటుంబం అనేది ఉండదు, కంపల్సరీగా వస్తాయి. అది నేను చెప్పే అంత పెద్దవాడిని కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈస్ కామన్, బట్ కాంప్రమైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కాంప్రమైజ్ అయ్యే గుణం మనలో గనక ఉంటే గనక వివాహ బంధాలు విచ్ఛిన్నం అనేవి అవటం అనేవి గ్రాడ్యువల్లీ తగ్గిపోతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మన గురించి మనకు పుట్టిన పిల్లలు మాత్రం అనాథలుగా చేయమాకండి. వాళ్ళకు కూడా మనం ఎంత హ్యాపీగా జీవించాలని పుట్టామో వాళ్ళు కూడా అలాగే పుట్టిన వాళ్ళే. అందుకోసమని వాళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ అనిపించాలి కాబట్టి పుట్టిన వాళ్ళందరూ కొంతకాలం అయినా సరే హ్యాపీగా బ్రతకాలి. బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతకాలని అంటారు, కానీ బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతకలేము, కొంతకాలమైనా హ్యాపీగా బ్రతకాలి. కాబట్టి మన ద్వారా పుట్టిన వాళ్ళకి మనం కోల్పోయిన సంతోషాన్ని వాళ్ళ ద్వారా కల్పించి వాళ్ళని చూసన్న సంతోషం కలిగించుకొని మనం తృప్తి పడాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటూ, మరొక్కసారి ఈ వీడియోలో ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే గనక అవి నేను కావాలని చెప్పినవి కాదు, మీ యొక్క మ్యారేజ్ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటారని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.